తిరుపరం కుద్రం మధురై సమీపంలోని పురాతన గుహలో వెలిసిన ఆలయం. 6వ శతాబ్దంలో తమిళ సాధువులు ఈ శివాలయంలో పూజలు చేసేవారు. అదే ఆలయంలో కార్తికేయుడు మురుగన్గా పూజించబడేవాడు. కార్తికేయుడినే సుబ్రహ్మణ్యేశ్వరుడిగా పూజిస్తాము. ఇది వేల సంవత్సరాల నాటి హిందూ ఆలయం. ప్రాచీన తమిళ భక్తి సాహిత్యం తిరుప్పగళ్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంటుంది. తిరుపరంకుద్రం ఆలయంలో పాండ్యులు, చోళులు, నాయకుల వాస్తు శిల్ప కళ స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని బట్టి నాటి రాజులు ఈ ఆలయాన్ని అలంకరించిన విషయం అర్థమవుతుంది. పాండ్యరాజు పరాక్రమ పాండ్యన్ తిరుపరంకుద్రం కొండతో పాటు సమీపంలోని గ్రామాలను సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయానికి ధారాదత్తం చేశారు. ఇకపోతే తిరుక్కాగిర్తగై అనేది ప్రాచీన తమిళ హిందూ పండగ. తమిళ పంచాంగం ప్రకారం వచ్చే కార్తీక మాస పౌర్ణమి నాటి రాత్రి తిరుపరంకుద్రం కొండపైనున్న దీపతూన్ అనే రాతి స్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించటం వేల సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం. సామాన్య శకం 1336 నుంచి 1378 మధ్యకాలంలో మధురైని క్రూరత్వానికి ప్రతీకలైన మధురై సుల్తానులు పరిపాలించారు. వారిలో చివరి పాలకుడైన సికిందర్ను విజయనగర రాజు కంపన్న యుద్ధంలో సంహరించాడు. దీంతో మధురై సుల్తానుల రాక్షస పాలన అంతమైతే అయ్యింది. కానీ సికిందర్ హతమయ్యాక అతడి అనుచరులు తిరుపరంకుద్రం కొండపై పవిత్ర ఆలయానికి చెందిన దీపతూన్ అంటే దీపం వెలిగించే రాతి స్తంభం సమీపంలో సికిందర్ పేరిట ఓ చిన్న స్మారక చిహ్నం నిర్మించారు. తర్వాత కొంతకాలానికి అంటే 18వ శతాబ్దంలో సికిందర్ స్మారకాన్ని కాస్త సికిందర్ దర్గాగా పునర్నిర్మించారు. అప్పటి నుండి ప్రణాళిక ప్రకారం తిరుపరంకుద్రం కొండను సికిందర్ కొండగా పిలవటం మొదలుపెట్టారు. 1915లో దర్గాకు అనుబంధంగా కొండ వద్ద మరో నిర్మాణం చేపట్టేందుకు తిరుపరంకుద్రం కొండను తవ్వి రాళ్లు సిద్ధం చేసుకోవడంతో తిరుపరంకుద్రం ఆలయం వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న మధురై మీనాక్షి ఆలయ బోర్డు బ్రిటిష్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. మధురై జిల్లా కలెక్టర్ దీనిని విచారించారు. అప్పటికే ఓ ప్రణాళిక ప్రకారం తిరుపరంకుద్రం కొండను సికిందర్ కొండగా ప్రచారం చేయటంతో అనేక ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో కూడా తిరుపరంకుద్రం కొండను సికిందర్ కొండగానే పేర్కొనడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకుని సికిందర్ దర్గా యాజమాన్యం ఆ కొండపై హిందువులకు హక్కు లేదని మరో వాదన లేవనెత్తింది. కేసుని క్షుణ్ణంగా విచారించిన బ్రిటిష్ ప్రైవీ కౌన్సిల్ 1931లో తీర్పు చెప్పింది. యావత్ తిరుపరంకుద్రం కొండపై ఆలయానికి యాజమాన్య హక్కులు ఉన్నాయని, కేవలం దర్గా ఉన్న 0.33 ఎకరం స్థలం మాత్రమే దర్గా యాజమాన్యానికి చెందుతుంది అని ఆ తీర్పులో బ్రిటిష్ ప్రైవీ కౌన్సిల్ స్పష్టం చేసింది. ఇప్పుడు తాజాగా నడుస్తున్న వివాదం ఏమిటో చూద్దాం. తిరుపరంకుద్రం కొండపైనున్న ఆలయ దీప్తూన్ వద్ద ఇన్నేళ్లు హిందువులు కార్తీక దీపం వెలిగిస్తూ వస్తున్నారు. దీపతూన్ సమీపంలోని దర్గాకు వచ్చే వాళ్లు జంతువులను వధించటం, మాంసాహారం వండుకుని తినటం హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. 2024 డిసెంబర్లో అబూ తాహిర్ అనే వ్యక్తి పవిత్ర కొండపై కోళ్లు, మేకలు తీసుకువెళ్లి జంతువధకు పాల్పడుతుండగా పోలీసులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. ఆ తర్వాత వక్ఫ్ బోర్డు చైర్మన్, ముస్లిం లీగ్ పార్టీ ఎంపీ నవాజ్ ఖానీ కొండపైన దర్గాను సందర్శించడమే కాకుండా అక్కడ మాంసాహారంతో తిన్నాడు. దీంతో వివాదం మరింత ముదిరింది. అనంతర పరిణామాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తిరుపరంకుద్రం కొండపై దర్గాకు సమీపంలో ఉన్న దీప్తాన్ వద్ద కార్తీక దీప ప్రజ్వలన కార్యక్రమానికి అనుమతిని నిరాకరించింది. కార్తీక దీపాన్ని ఆలయం సమీపంలో ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించింది. దీనిపై తమిళ హిందువులు హైకోర్టును ఆశ్రయించారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని ఆపే హక్కు ప్రభుత్వానికి లేదని వాదించారు. హిందువులు తమ పవిత్ర స్థలంలో కార్తీక దీపం వెలిగిస్తే ఇతర మతస్థుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయని ప్రశ్నించారు. దీనిపై లోతైన విచారణ చేసిన హైకోర్టు తిరుపరంకుద్రం కొండపై దీపతాన్ వద్ద కార్తీక దీప ప్రజ్వలన కార్యక్రమానికి అనుమతినిచ్చింది. అంతేకాదు, భక్తులకు రక్షణగా కేంద్ర బలగాలను మోహరించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. హైకోర్టు తీర్పును ఏమాత్రం పట్టించుకోని తమిళనాడు సర్కార్ దీప్తాన్ వద్ద కార్తీక దీప ప్రజ్వలనకు వచ్చే భక్తులను పోలీసుల సహాయంతో అడ్డుకుంది. హైకోర్టు తీర్పును అప్పీల్ చేస్తూ
మదురై జిల్లా కలెక్టర్ ఎస్పీలు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. మరోవైపు కేసులో తీర్పునిచ్చిన హైకోర్టు జడ్జి జస్టిస్ స్వామినాథన్ మీద అభిశంసన కోసం ఇండీ కూటమి ఎంపీలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ పరిణామాలు జాగ్రత్తగా గమనిస్తే దేశంలో హిందువుల పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది.